జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఒక ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చింది. దీంట్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ వైపునట్టుగా స్మార్ట్ పోల్ చెప్తోంది. ఒకసారి పీసర్ ప్లే చేయండి. సో స్మార్ట్ పోల్ ఫస్ట్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీలు బరిలో ఉన్నాయి. 3 పార్టీలు కూడా తామంటే తామే గెలుపన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి. ఒకరేమో అధికారాన్ని ఉన్న పార్టీగా మాకు అవకాశం ఉంది, మేమే గెలుస్తున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంటే, ఇంకొకరేమో ఉన్న స్థానాన్ని పతనం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడో పార్టీ బీజేపీ కూడా బండి సంజయ్ ప్రసంగాలు చూసినా, కిషన్ రెడ్డి ప్రసంగాలు చూసినా హిందువులంతా ఒక తాటిపైకి వచ్చారు, ఇక్కడ గెలిచేది మేమే అనే రకంగా బీజేపీ చెప్తోంది. సో ఇది స్మార్ట్ పోల్. ఎస్, స్మార్ట్ పోల్ సర్వే ఎగ్జిట్ చెప్తోంది ఏంటంటే 48.2. సో ఇక్కడ థంపింగ్ మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతున్నట్టుగా స్మార్ట్ పోల్ చెప్తోంది. 48.2% కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది 42.1, బీజేపీ 7.6. సో బీజేపీకి మొదటి నుంచి ప్రీ పోల్ సర్వేలు కూడా ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం నెంబరింగ్లో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపుగా విజయం కనబడుతోంది. సో తాడు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? మీ స్థానం 3కే పరిమితమైంది. సో అటు ప్రీ పోల్ సర్వేలు చూసినా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినా కూడా సో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా చాలా క్లియర్గా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సర్వే ఇది. చెప్తే దాన్ని నమ్ముదాం. వచ్చినప్పుడు లేదు, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు సర్వే ఫలితాలను ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. ఒక 1 అవర్ డిబేట్ కావాలి కాబట్టి ఆ సర్వే ఫలితాలు వస్తా ఉన్నాయి. నాకు తెలిసి తాడు శ్రీనివాస్ గారు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ మేము పట్టించుకోము, ఈ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ జనా ఎట్లా అంకరిస్తారో అంటారు. చూద్దాం కదా, ఇది రాసి పెట్టుకోండి. మీరు ఈ 7.56 రాసి పెట్టుకోండి. అది దానికి ఇది లేకపోతే మీరు ఈ డబుల్ ఉంటుంది. మహా అయితే 14 దాకా వస్తుంది మీ అంచనా ప్రకారంగా. మీరు గెలవబోతున్నామని చెప్తున్నా నేను. 48 ఉన్నారు. మేము ప్రజల మధ్యలో చూస్తున్నారు కాంగ్రెస్. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. మాకు పౌడర్ లేదు, మీకు పెయింట్ ఉంది ఫేస్ కి, అంతే తేడా. మీ ఫేస్ కి మేకప్ ఉంది, మాకు లేదు, అంతే. ప్రజలలో ఉన్నాం మేము. నేనేమంటున్నా అంటే ఈ ఫలితాలు ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారు తలకిందులయ్యే విధంగా మా విజయ బేరి. సడన్ గా దీపక్ రెడ్డి వచ్చి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారంటారా? డెఫినెట్ గా 100% మార్చుకో. ఇప్పుడే మార్చుకోండి. బీజేపీ అభ్యర్థి పేరు అయితే పోలింగ్ బూత్లలో కూడా సోదరా, ఇవాళ మీరు ఇదే జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా మీరు గొడవలు చేసుకున్నారు, రోడ్ల మీద ఏ రకంగా అనుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటరు అంటే దీదెన్ బీఆర్ఎస్ పార్టీ, నౌ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరు, తర్వాత వారి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రోడ్డు మీదనే కొట్టుకున్నారు పొద్దున్నే. అది చూసి ఈ రౌడీ రాజ్యం మాకొద్దునైనా జూబ్లీ హిల్స్ లో అని చెప్పి ప్రజలందరూ మూకుమ్మడిగా ఏం చేస్తారు చెప్పండి. మీరు నిన్న టేబుల్ మీరు చూసినట్టు అయితే చాలా విచిత్రం మాట్లాడదాం. మీరు రండి కత్తులు పట్టుకొని రండన్నా గొడవకు పోదాం అన్నటువంటి నాయకుల కంటే కూడా కొంచెం మాట్లాడుకుందాం దాని గురించి కూడా, ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడుకోవాలి. అయితే మాట్లాడదాం ప్లీజ్ ఒక నిమిషం. బట్ స్మార్ట్ పోల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినటువంటి ఆ సర్వే సంస్థ సంబంధించిన ప్రతినిధి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? స్మార్ట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చింది కదా, సో ఒకసారి ఆ ప్రతినిధి మాట్లాడుతున్నారు, చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. % డేటా మనకి కాంగ్రెస్ పార్టీ 6.2% ఓట్లు లీడింగ్ ఉంది. అంటే మినిమంగా సుమారుగా ఒక 50% పోల్ ఎట్లయితే 12,400 చిల్లర ఓట్లు కాంగ్రెస్ లీడింగ్ వచ్చుద్దని మా సర్వే ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఇది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం లేదండి. కన్ఫామ్గా ± ఒక 2% వేసుకున్నా మనకు ఆ పర్సంటేజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి 6.2% డేటా మనకి కాంగ్రెస్ పార్టీ 6.2% ఓట్లు లీడింగ్ ఉంది. అంటే మినిమంగా సుమారుగా ఒక 50% పోల్ ఎట్లయితే 12,400 చిల్లర ఓట్లు కాంగ్రెస్ లీడింగ్ వచ్చుద్దని మా సర్వే ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఇది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం లేదండి. కన్ఫామ్గా ± ఒక 2% వేసుకున్నా మనకు ఆ పర్సంటేజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. రైట్, ఇది స్మార్ట్ పోల్కి సంబంధించినటువంటి సర్వే రిజల్ట్. దాంట్లో 6.2%తో ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. సో మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. 48.2తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తున్నారు. తర్వాత
మాగంటి సునీత విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా 42.21 అండ్ బీజేపీ 7.6. తప్పుల తడక అనే దానికి 2 ఎవిడెన్సెస్. ఒకటి ఇది అప్ టు 5 మీరు 47.16% చూపిస్తా ఉంది అక్కడ, మీరే చూపిస్తా ఉన్నారు మన టీవీ. అంటే చేంజ్ అవుతా ఉంటాయి, బట్ ఫైనల్ గా 6 o'clock తర్వాత చేసిన సర్వే రిజల్ట్ 6 o'clock అయిపోయిన తర్వాత ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి, నేను ఇప్పుడు బోరబండ నుంచి బార్డర్ దాటి మీ దగ్గర స్టూడియోకి రానికే ఇప్పుడు నాకు ఈ హాఫ్ అన్ అవర్ పట్టింది. నేను అక్కడి నుంచి 6:10కి బయలుదేరిన. సో ఆ ఎగ్జిట్ ఫలితం ఎప్పుడు ఆయన ఎప్పుడు క్యాల్కులేషన్ చేసుకుని ఎప్పుడు ఈ అనలిస్టులు అందరూ కూడా అనలైజ్ చేసే ఇదంతా మళ్ళీ మన టీవీ ఛానల్లో ఎప్పుడు ఫీడ్ అయ్యే, ఎప్పుడు ప్రజలకు కనిపించబట్టే ఇంత నాండి ప్రజలు. ఇదే జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు అనుకూలమైనటువంటి సర్వే సంస్థలు చెప్తే అక్కడ ఇంకా మొదలు కాకముందే 12కే మీరు డప్పులు కొట్టు ఎంజాయ్ చేస్తారు. మీరు ఆరోపించండి, మీకున్న వ్యక్తి మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయండి. ఆరోపించట్లేదు, డప్పులు కొట్టవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. సరే పబ్లిక్ ఒపీనియన్ ఆయన చెప్తున్నారు, ఏమైనా నెక్స్ట్ ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని క్రెడిబిలిటీ ఏంటనేది పబ్లిక్ చూస్తారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా. సరే మీకు అక్కడ మీ బీజేపీ స్థానం ఎంత వస్తే మీరు దీన్ని అంగీకరిస్తారు? మేము నిరంతరం ఇవాళ నెల అయింది ఆడ ఉండి, మీరు కష్టపడరు. నిన్న సాయంత్రము విచ్చలవిడిగా ఓటుకు నోటు అనే కేటీఆర్ ఏమో నోట్లు వంచిండు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అనే ఆరోపణలు ఉన్నాయని కూడా నోట్లు వంచిరు. ఎట్లా వంచారు తెలుసా? గల్లీలో రోడ్డు మీద బాహాటంగా అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా, అసలు పోలీసులు ఉన్నారా లేదా, ఆ రకంగా పంచితే నోట్లు ఎట్లా ప్రజలు నిజంగా కూడా డబ్బులు తీసుకుంటూనే వాళ్ళు తిడతా ఉన్నారు. చీరల పంపిణీ, బతుకమ్మకేమో చీరలు ఇవ్వలేదు, ఇవాళ చీరలు వంచిరు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మొత్తం చీరలు, కానీ అది బూమరంగ్ అయిపోయి కొంతమందికి వచ్చి కొంతమందికి రాక వాళ్ళని తిరుగుతూ ఉన్నారు. అందరు చెప్తా ఉన్నారు, బిడ్డ వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం, పైసలన్నీ అద్రగనం సొమ్ము ఇస్తూ ఉన్నారు, కానీ ఓటు మాత్రం మేము బీజేపీకే వేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది మేము చూసినటువంటి సరళి. నేను చెప్తున్నా 100% రేపు ఈ సర్వే ఎక్కువసేపు మీరు డిస్ప్లే చేయకండి, ఎందుకంటే ఆర్టీవీ మీద ఉన్న బిలీఫ్ కూడా తగ్గిపోతుంది ప్రజలు. ఎక్కువసేపు వేయకండి. ఇది మేము ఆర్టీవీ ఫస్టే చెప్పినాం. ఇప్పుడు మనం ఆర్టీవీ ఫస్టే చెప్పింది, రవి ప్రకాష్ గారు చెప్పారంటే ఎటువంటి రిజల్ట్ ఇస్తారో మీకు తెలుసు. చాలా అథెంటిక్ గా పబ్లిక్ లోకి వెళ్ళి మా అథెంటిసిటీ ఏంది, మా విశ్వసనీయత అనేది విశ్వసనీయత ఏందనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కాదు, ఇది స్మార్ట్ పోల్ వాళ్ళు ఇచ్చే సర్వే. ముగ్గులోకి అంత సీనియర్ జర్నలిస్ట్ ని రవి ప్రకాష్ పేరును లాగుతా ఉన్నాయి. స్మార్ట్ సర్వే మేము చెప్తాం, మేము ఆల్రెడీ ఒక సర్వే ప్రీపోల్ సర్వే ఇచ్చాము, దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ మేము కూడా తీసుకున్నప్పుడు వచ్చిన మాట. ప్రీ ఇచ్చినప్పుడేమో వీళ్ళు డబ్బులు వంచలే, ఇవాళ వాళ్ళు రాత్రి డబ్బులు వంచారు, ప్రజలలో విసుగు చెందే విధంగా. మీకు ఎంత వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము ఫస్ట్ వస్తామంటున్నాం, మా బ్యాలెట్ లో ఫస్ట్ నెంబర్, మా బ్యాలెట్ లో ఫస్ట్ నెంబరే. ఇవాళ ప్రజలందరూ ఫస్ట్ నెంబర్ వేసారు. వాళ్ళు ఎన్ని అభ్యర్థి ఏమో ఫస్ట్ నెంబర్ కనబడతలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. అభ్యర్థులని పార్టీలు ఇంత మేజర్ పార్టీలో అభ్యర్థిని చూడడానికి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కాదు కదా. ఇవాళ ఈ పార్టీలు 3, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలలో ఏది గెలుస్తుంది అంటారు, కానీ అభ్యర్థులను ఎవరు పట్టించుకుంటారు? సతీష్ గారు, ప్రీపోల్ సర్వేలు మొత్తం కూడా ఏమన్నారు? సునీత గారు, తాడు శ్రీనివాస్ గారు, సునీత గారు కాదు కదా అభ్యర్థి, ఏమన్నా మళ్ళీ రిపీట్ చేయగలరు? సునీత గారు అభ్యర్థిని ఎవరైనా ప్రజలు అంతకుముందు చూసిరా చెప్పండి మీరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా గుర్తుపట్టరు అంటారు అంతే మీరు? అందుకే పార్టీల మధ్యన పోటీ, ఇది పొలిటికల్ సిస్టమ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు. మీరు పెద్దవాళ్ళు మాట్లాడడం చాలా తప్పు. సరే మనం కమింగ్ బ్యాక్ టు, సో మీకు ఇచ్చిన ప్రీపోల్ సర్వేలు మొత్తాన్ని కూడా